హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు మనసులో వచ్చిన ఒకే ఒక కోరిక ఏంటంటే దయచేసి పర్టికులర్ పార్ట్ అనేది ఈ ఫ్రాంచైజీలో చివరి ఇన్స్టాల్మెంట్ కాకూడదు దేవుడా. సో ఇంకా చాలా ఇన్స్టాల్మెంట్స్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మనిషి ఉన్నాడు కదా టామ్ క్రూజ్, ఈ వ్యక్తికి ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏజ్ని అలాగే స్టక్ చేసేస్తే బాగుంటుంది అనిపించింది. సరే, మనకి యాక్షన్ స్పై అడ్వెంచర్స్ అంటేనే గుర్తొచ్చేటివి రెండు ఫ్రాంచైజీలు. ఒకటి జేమ్స్ బాండ్ అయితే మరొకటి మిషన్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. అసలు జేమ్స్ బాండ్ సినిమాలు చూసుకున్నారంటే స్టార్టింగ్ 15 minutes ఇంటర్వల్ బ్యాంగ్, తర్వాత క్లైమాక్స్ నా భూతో నా భవిష్యత్ తిన్నట్టుగా ఉంటాయి. బట్ మధ్యలో అంతా చూసారంటే జనాలంతా మాట్లాడుకుంటూనే ఉంటారు. అరే మాటలు ఆపండ్రా, యాక్షన్లో దిగండ్రా అని చెప్పి కోరుకునే వాళ్ళ కోసమే ఈ ఎంఐ ఫ్రాంచైజీ మొదలు పెట్టారేమో అనిపిస్తుంది నాకు. జేమ్స్ బాండ్ సినిమాలో ఏదైతే నేను 3 బ్యాంక్స్ చెప్పానో ఆ 3 బ్యాంక్స్ సినిమా నిడివి మొత్తం వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అదే మిషన్ ఇంపాసిబుల్. బట్ ఈ పర్టిక్యులర్ ఫైనల్ పార్ట్ అంటున్నారు కదా, సో ఇందులో మాత్రం జేమ్స్ బాండ్ తాలూకు కుకింగ్ స్టైల్ ఇందులో కొంచెం ఎక్కువ కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యారెక్టర్స్ మాట్లాడుతూనే ఉన్నారు. అలా అని చెప్పి బోరింగ్ గాను అరే సాగదీసినట్టుగానో ఉందంటే కాదు. ఎంఐ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఈ పర్టిక్యులర్ ఫైనల్ పార్ట్ కి కథ ఎంత ముఖ్యమో. ఇంకా చెప్పాలంటే మిగతా ఇన్స్టాల్మెంట్స్ పోల్చుకుంటే ది చివరి ఇన్స్టాల్మెంట్ అని చెప్తున్నారు కాబట్టి అందులోని కథ, అందులోని డెప్త్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. మరి కథను చెప్పాలంటే క్యారెక్టర్స్ మాట్లాడుకోవాలి కదా, సో తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఫస్ట్ హాఫ్ చాలా వరకు మాటల్లోనే వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మిషన్ ఇంపాసిబుల్ అంటే మనకి ఆల్రెడీ చెప్పినట్లుగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్, చేజింగ్, రియలిస్టిక్ ఫైట్స్ ఇవన్నీ ఈ సినిమాలో కొంతవరకు తక్కువ అనే చెప్పుకోవాలి. ఇంకా మాట్లాడుకోవాలంటే 2 ఎపిసోడ్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. అందులో ఒకటి అండర్ వాటర్ అని చెప్పడం కంటే కూడా డీప్ సీ లోపల చేసే ఒక ఎపిసోడ్. అసలు ఆ ఎపిసోడ్ పిక్చరైజేషన్ అంతా చూస్తుంటే నేను కాసేపు అలా జనాలు చూద్దామంటే కెమెరా రొటేట్ అవుతుంది, అంటే లోపల అటు ఇటు కదులుతూ ఉంటుంది. అసలు జనాలు కూడా సినిమా చూస్తూ ఉంటే ఇటు అటు వాలిపోతున్నారు. అదే కాదండి, క్లైమాక్స్ ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక ఫ్లైట్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్ కూడా కెమెరా 360 degrees లో రొటేట్ అవుతూ ఉంటే జనాలు కూడా కిందకి పైకి అలా రొటేట్ అవుతూ చూస్తున్నారు. అంతలా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ పర్టిక్యులర్ 2 scenes లో. సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేస్తే మిషన్ ఇంపాసిబుల్ కి ఒక థీమ్ మ్యూజిక్ ఉంది. ఆ థీమ్ మ్యూజిక్ కి చాలా చక్కగానే వాడుకున్నారు ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ లో. నాకు ఎక్కడో ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ లేకపోతే క్రిస్టోఫర్ నోలన్ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే పర్టిక్యులర్ గా ఆ అండర్ వాటర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అండర్ ఓషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అందులో పిక్చరైజేషన్ కానివ్వండి లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, నాకైతే ఒక జేమ్స్ కెమెరూన్ సినిమాలో వచ్చే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ లాగానో, ఇంకో వైపు చెప్పాలంటే ఎక్కువగా క్రిస్టోఫర్ నోలన్ మన ఇంటర్స్టెల్లార్ సినిమా ఉంది కదా, దాంట్లో స్లో పాయిజన్ లాగా బ్యాక్గ్రౌండ్లో నెమ్మదిగా నిదానంగా మ్యూజిక్ ఎక్కేస్తూ ఉంటుంది మనకి. ఆ విధంగా ఈ సినిమాలో ఆ ఒక పర్టిక్యులర్ పార్ట్లోనే కాకుండా చాలా సీన్స్లో చెప్పాను కదా కొంచెం మాటలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఆ సీన్స్ని ఎలివేట్ చేసే విధంగా దిబిడి అని చెప్పి మ్యూజిక్ కూడా చాలా ఎక్కడో సున్నితంగా బ్యాక్గ్రౌండ్లో అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో నాకు ఇంటర్స్టెల్లార్ అట్లాంటి సినిమాలు గుర్తొచ్చాయి అనమాట. ఫైనల్గా వర్డిక్ట్ ఏంటి, ఖచ్చితంగా మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇదే చివరి ఇన్స్టాల్మెంట్ అంటే మనసులో ఎక్కడో బాధ కలుగుతుంది మీరు ఫ్రాంచైజీ ఫ్యాన్ అయితే, అలాంటి వాళ్ళు అయితే. సో అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను దయచేసి ఇది ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కాకూడదు. సో దీనికి ఇంకొక కంటిన్యూటీ, అట్ ద సేమ్ టైం టామ్ క్రూజే ఇంకొక 2 ఇన్స్టాల్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. చివరిగా ఒక విషయం ఏంటంటే, సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో చాలా దేశాలు ఒక ఫ్లాగ్ చూపిస్తూ ఇండియా ఒక ఫ్లాగ్ కూడా చూపిస్తారు. అసలు ఆ ఫ్లాగ్ చూపించినప్పుడు ఆ సందర్భం కూడా తెలియకుండా ఎందుకు చూపిస్తున్నాడు ఏంటనే విషయం కూడా అర్థమైందో అర్థం కాలేదో కానీ జనాలు చాలా మంది విజిల్స్ క్లాప్స్ కొడుతున్నారు. 2 scenes లో వస్తాయి ఇండియన్ ఫ్లాగ్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అసలు ఇండియన్ ఆడియన్స్ మిషన్ ఇంపాసిబుల్ సినిమాని ఎంతలాగా ఓన్ చేసుకున్నారని చెప్పి. సో ఇండియన్ ఆడియన్స్ డిజర్వ్స్ మోర్ ఏమో ఈ సినిమా వాళ్ళ దగ్గర నుంచి. ఒకవేళ ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఇస్తే దయచేసి ఇండియాకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ అసలు మీకు పిచ్చ ఆడియన్స్ ఉన్నారు, పిచ్చ క్రేజ్ ఉంది మీ ఫ్రాంచైజీకి. అనిల్ కపూర్ గారిని కూడా ఒక డమ్మీ క్యారెక్టరైజేషన్ చెప్పాలి, కొంచెం ఫన్నీగా కామెడీగా ఉంటుంది ఇది. క్యారెక్టరైజేషన్లో ఇండియన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా బట్ ఇంకేదైనా కొంచెం ఇంపాక్ట్ ఇచ్చే విధంగా మన యాక్టర్స్ని తీసుకొని అలా ఇస్తే బాగుంటుందేమో. అసలు ఒకసారి ఊహించుకోండి, మన ఇండియన్ యాక్టర్ టామ్ క్రూజ్ తర్వాత ఈ ఫ్రాంచైజీలో ఒక ఇండియన్ యాక్టర్ సెలెక్ట్ అయితే సూపర్ కదా, అసలు వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీకు ఏ ఇండియన్ యాక్టర్ ఈ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో యాక్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ గణేష్ signing off from this particular video. Stay safe, stay healthy.